అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమందరం అయితే బాగున్నాము. మేమైతే ఈరోజు సండే కదండి. సండే రోజు ఉదయం అయితే పప్పుచారు అయితే చేశాను. పిల్లలు సింపుల్గా తినేశారు. చికెన్ కానీ మటన్ కానీ తెచ్చుకోలేదండి. ఒక నెల నుండి చికెన్ అనేది తేకుండా అలా ఎందుకో వదిలేస్తున్నాము. ఈరోజు మాత్రం ఖచ్చితంగా చికెన్ తినాలి, అది ఇంట్లోది కాకుండా బయట రెస్టారెంట్లో తినాలని మేమైతే ఈరోజు బయటికి వెళ్తున్నాం అన్నమాట. నేను, మా పాప, బాబు. ఈవినింగ్ 8 అయిపోయింది. మా ఇంటి దగ్గర నుంచి పనామా దాటి కాస్తంత దూరం వెళ్ళామంటే ఆర్ఎస్ బ్రదర్స్ అలా దాటేసామంటే హోటల్ కినారా గ్రాండ్ అయితే ఉంటుందండి. ఇక్కడికైతే ఇప్పుడు వెళ్ళలేదు, చుట్టుపక్కల వెళ్ళాం. కానీ ఇది ఎలా ఉంటుందో చూద్దామని దీనికైతే వచ్చేసాము. చూస్తున్నారు కదండి, అంబియన్స్ అంతా చాలా బాగుంది. చూడ్డానికైతే చాలా బాగుంది. బయట కూడా చాలా బాగుంది డెకరేషను. మేమైతే ఇలా వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి అంతా చూస్తూ మీకోసం అయితే ఒక వీడియో అయితే తీయాలి అనుకున్నాను. నేను అంతా చూపిస్తూ వీడియో అయితే తీస్తూ లోపలికి అయితే వెళ్ళామండి. బయట మాత్రము చాలా బాగుందన్నమాట. చాలా నీట్గా ఉంది. వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి సోఫాలు అవి ఇవి అన్నీ ఉన్నాయి. బయట మంచి వినాయకుని పెట్టారు. చూస్తుంటేనే ఎంత బాగుందో. ఆ తర్వాతనైతే మేము పైకి అయితే వెళ్ళామండి. ఇక్కడికి వెళ్ళడం అంటే ఇంతకుముందు మిగతా హోటల్స్కి అయితే వెళ్ళాము. పక్కనే పిస్తా ఉంది, దానికైతే పిల్లలు వద్దన్నారు. ఎందుకైనా మంచిది, వాళ్ళ ఇష్టమే నా ఇష్టం అనుకొని నేను హోటల్ కినారా గ్రాండ్కి అయితే వెళ్దామండి సరే అన్నాను. ముందు భాగం అయితే చూశారు కదండి, చాలా బాగుంది. ఫ్రంట్ అయితే లోపల ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ లోపల కూడా బాగుంది, చాలా బాగుంది. ఫుడ్ విషయం అయితే లోపలికి వెళ్ళిన తర్వాత అయితే చెప్తాను. మీరు ఈ ఏరియాలో ఉండేవాళ్ళు ఎప్పుడైనా దీనికి వచ్చి ఏమైనా తిన్నారా, లేకుంటే ఇంతవరకు దీనికి రాలేదా? రాకపోతే ఒకసారి విజిట్ చేయండి, బాగానే ఉంది. బయట మాత్రము లోపల తిన్నాక నేనైతే మళ్ళీ చెప్తాను. లోపలికి వెళ్ళి అయితే కూర్చొని దాంట్లో ఏమేమి ఉన్నాయని మా పాప అయితే చూస్తుంది ఫస్ట్ అయితే. ఆ తర్వాత మేము ఫస్ట్ అయితే రోడ్డు మీద చూడండి ఎంత బాగున్నాయో బండ్లు అవి పోతుంటే అవి చూస్తూ మంచిగా హాయిగా తినాలనిపిస్తుంది. మేమైతే ఫస్ట్ చికెన్ సూప్ అయితే ఆర్డర్ చేసుకున్నాము, నేను నా కొడుకు. ఆ తర్వాత మా పాపకైతే చికెన్ 65 అంటే ఇష్టం అనమాట, అదైతే ఆర్డర్ చేసాము. మా ఇద్దరికి అది, మా పాపకు ప్లస్ మళ్ళీ మా ఇద్దరికి కూడా ముగ్గురికని ఆర్డర్ చేసాము. చూస్తున్నారు కదండి, చాలా టేస్టీగా ఉంది, బాగుంది, వేడిగా చాలా బాగుంది. ఆ తర్వాత అయితే చికెన్ 65 తినేసామండి. అదైతే చాలా చల్లగా ఉంది, అస్సలు టేస్ట్ లేదు. నిన్నటిది మొన్నటిది తిన్నట్టుగా ఉందండి. అస్సలు టేస్ట్ లేదు, ఏం లేదు. అస్సలు నచ్చలేదు నాకైతే. సూప్ అయితే బాగానే ఉంది, కానీ ఇదైతే ఏమంత నచ్చలేదు నాకు. తర్వాత అయితే చికెన్ ఫ్రై బిర్యానీ అయితే తీసుకున్నామండి. దీని తర్వాత చికెన్ ఫ్రై బిర్యానీ తీసుకుంటే అది కూడా చాలా చల్లగా ఉందండి. వేడి అనేది అసలు దేనికి లేదండి. సూప్ కూడా కాస్తంత వేడిగానే ఉంది. వెంటనే తెచ్చేశారు. కొన్ని హోటల్స్లో కొంచెం టైం పడుతుంది కదా, ఈ హోటల్లోనైతే తొందరగా వెంటనే అడిగిన వెంటనే తెచ్చేస్తున్నారు. అది అస్సలు వేడి అనేది లేదనమాట. చూస్తున్నారు కదండి, రైస్ కూడా వడ్డిస్తుంది. బిర్యానీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అస్సలు ఇట్లా టచ్ చేస్తే చల్లగా ఉంది. పొద్దుటన్నము సాయంత్రం తిన్నట్లుగా ఉంది. ఎందుకు అనేది మనం అడగాలన్నా అక్కడ వాళ్ళు మాకు వడ్డించే వాళ్ళకైతే తెలుగు రాదు, నాకైతే హిందీ రాదు. అందుకని ఇంకా నేను వచ్చాం కదా, ఏదో ఒకటి చేసుకుని వెళ్ళిపోదాంలే అనుకున్నాను. రైస్ అయితే కొంచెం టేస్ట్గానే ఉంది, ఎందుకంటే ఫ్రై పీస్ బిర్యానీ కదా. పీస్ కూడా బాగానే ఉంది, కొంచెం మెత్తగా ఉడికి బాగానే అనిపించింది. ఆ తర్వాతనైతే అది తినేసిన తర్వాత మా పాప ఏదో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకుంది. ఐస్ క్రీమ్ అయితే ఆ అమ్మాయి తినేసింది అనమాట. ఏదో ఐస్ క్రీమ్ పేరు చెప్పింది కానీ నేను మర్చిపోయానండి. చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా కాదు,
చాలా చల్లగా ఉంది అన్నం అయితే. అంత ఇంట్రెస్ట్గా తినాలి అని అనిపించలేదు. కొన్ని హోటల్స్లో అయితే ఇలా ముట్టుకోవాలంటే చాలా భయంగా ఉంటుంది, కాలిపోతుంటుంది. అలా లేకుండా ఇలా ఉందన్నమాట. అలా మేము కూడా అలా అలా అయింది అనిపించుకొని తినేసాము. ఆ తర్వాత అయితే చూస్తున్నారు కదండి, మా పాప అయితే డెజర్ట్ అయితే తింటుంది. ఆమెకు మా ముందు ఏం తినకుండా లాస్ట్లో అది మాత్రం కావాలి, తింటుంది. చాలా బాగుంది. నన్ను కూడా ఆర్డర్ చేసుకోమనేది, నాకు వద్దని చెప్పాను. అప్పటికే నాకు పొట్ట అనేది ఫుల్ అయిపోయిందనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి వస్తూ ఇంటికి వచ్చేసాం అయిపోయిన తర్వాత. చూస్తున్నారు